సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్యాక్ గేమ్. తెలుగు గేమ్ అని అవుతుంది వల్ల, ఎందుకంటే మనం 1 month తర్వాత మళ్ళీ ఇప్పుడు వీడియోలు ఇస్తున్నాం. ఇప్పుడు కూడా రెగ్యులర్ వస్తాయి అని గ్యారంటీ లేదు, కాకపోతే నేను ట్రై అవుతా ఖచ్చితంగా రెగ్యులర్ వీడియోలు వస్తాయి. చిన్న వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మనమైతే ఏం గేమ్ ఆడబోతున్నాం, వాళ్ళు టైటిల్ అని తమిళ చేసినాక మీకు అర్థమైపోయి ఉంటుంది. మనమైతే స్విగ్ గేమ్ ఆడబోతున్నాం. ఇప్పుడు స్విగ్ గేమ్ ఆడింది ఆల్రెడీ మీరు చాలామంది చూసి ఉంటారు. ఇప్పుడు నాకు చూడండి. అండ్ త్వరలోనే ఒక రాబోతుంది కదా, అప్పుడు ఊరుకోతామని బ్యాకప్ వీడియోలు ఇప్పుడే వేసుకుంటాం. ఎందుకంటే ఖచ్చితంగా రోజుకు ఒక వీడియోలు అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. 1 month తర్వాత వీడియో ఇస్తున్నాను. ఇప్పుడు చాలా లేట్ అయిపోతుంది. నేను ఇంక రోజుకి ఒక వీడియో పెడదాం అనుకున్నా. 1 month తర్వాత ఇప్పుడు ఒక వీడియో ఇస్తున్నాను. కాకపోతే ఇక్కడి ఖచ్చితంగా రోజుకు ఒక వీడియో అయితే వస్తుంది. సపోర్ట్ చేయాల్సిందే కోరుకుంటున్నాను. అండ్ ఇదంతా సోది చెప్పకుండా ఫస్ట్ అయితే గేమ్లోకి వెళ్ళిపోదాం. అండ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్, మెయిన్ సబ్స్క్రైబ్. సో ఇంకా మనకి 0 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మన ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరో తెలుసుకోవాలని మనకు చాలా ఆసక్తిగా ఉంది. చూద్దాం మనం మన ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరో. నచ్చితేనే వేస్తారు కదా, సో నచ్చేటట్టు నేను చేస్తాను మీకు. సరే ఇప్పుడైతే గేమ్లోకి వెళ్ళిపోదాం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్యాక్ గేమింగ్. వరగానే చెప్పినాం మేము ఆల్రెడీ. ఇంకొక మళ్ళీ హలో గైస్ అని కోరుతాను. సో ఇప్పుడే ఏంటంటే మనం అయితే గేమ్లోకి వచ్చేసినాం. మీరు చూడొచ్చు ఇక్కడ. ఓ ఇదేమో అంత వింతగా ఉంది గైస్. ఇదేంది ఇది? నిజంగా సిరీస్లో ఉన్నట్టయితే లేదు, వింతగా ఉంది కొంచెం. ఒక్కడికి సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఉంది. మనం అయితే ఆబ్వియస్గా సీజన్ 1 చూడడం. ఎందుకంటే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 సిరీస్ చూసినాం, కానీ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 గేమ్ అయితే ఆడలేదు. సో సీజన్ 1 ఎంచుకున్నప్పుడు నేను చూద్దాం ఏమవుతుంది ఏందో. గేమ్ అయితే ఫస్ట్ గేమ్ వచ్చేసి ఆబ్వియస్లీ ఆ బొమ్మనే ఉంటుంది. అది వాళ్ళ భాషలో ఏమో ఎక్కువ మా కోచ్ అనేది వస్తుంది. మన భాషలో గ్రీన్ లైట్, రెడ్ లైట్ అదే వస్తుంది. ఓకే గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అని మనం పండుకొని ఉన్నాం. ఓకే ఇప్పుడే లేచినాం. ఓకే డన్. ఓకే ఇప్పుడు నార్మల్గా ఉంది. అండ్ ఇక్కడ ఈడొచ్చి మన పైన బాక్స్ వచ్చేసి ఇక్కడ టైం అదేంటిది మన గేమ్ గడిచిన కొద్దీ మనీ అయితే పడుతుంటే మనకి ఇంకా 0 గేమ్స్. ఇప్పుడే గేమ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఐ థింక్ ఇవి రెస్ట్ రూమ్స్. ఓకే ఇక్కడ ఏంటిది గేమ్. ఓకే మనమైతే గేమ్ స్టార్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతాం. ఇక్కడ ఫేస్ ఇట్లా ఇస్తారు కదా, అది గుర్తుంది నాకు. సిరీస్లో పోయినాయి కదా. సో సేమ్ అట్లనే ఉంది కదా, సిరీస్లో ఎట్లా ఉందో సేమ్ టు సేమ్ అట్లనే ఉంది. సో మనం అయితే ముందుకు వెళ్ళిపోదాం. ఓకే ఖచ్చితంగా ఆ గేమే, బొమ్మ గేమే చెప్పినాయి కదా, ఆబ్వియస్లీ ఆ గేమే. అందులో కూడా ఆ గేమే ఉంటుంది. సో ఇప్పుడైతే ఇక్కడ ఇదండి, ఇవన్నీ గన్స్. ఎవరైతే చిన్న కదిలేనని తెలిస్తే తీవారా ఏమన్నా పుష్ చేయొచ్చు చేసి పుష్తోని. ఒక్క నిమిషం పుష్ చేద్దాం ఏమన్నా. అరే యార్ పుష్ ఎవరన్నా పుష్ చేయాలనుకుంటున్నాను నేను. అర్జెంటుగా నేను పుష్ చేయాలనుకుంటున్నాను నేను. నెక్స్ట్ గేమ్ కాదు, ఇప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ గేమ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఖచ్చితంగా స్టాప్ కంటిన్యూ వచ్చింది. ఇది గేమ్ కాబట్టి స్టాప్ వత్తుతున్నా. ఒకవేళ ఇది రియల్ అయితే ఖచ్చితంగా స్టాప్. ఇది వరకు ఏమన్నా కంటిన్యూ అన్నాను, స్టాప్ అన్నాను. ఇది గేమ్ కాబట్టి కంటిన్యూ అవుతున్నా, లేదంటే స్టాప్. అండ్ చాలా తక్కువ మంది ఉన్నారు గేస్ అసలు. ఏమో మరి ఎక్కువ మంది ఆడతలేరో ఏందో నాకైతే తెలియదు, కానీ మస్తు తక్కువ మంది ఉన్నారు. ఇంత కొడితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఉన్నాయి గైస్. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క గేమ్లో ఎవరో కదా అయిపోతారు. అంటే మనం ఆ డబ్బుని గెలవచ్చు అన్నమాట ఉట్టిగానే. ఓకే మనం అయితే లాస్ట్ దాకా గెలుద్దాం. ఓకే అంటే డబ్బు పడాలి కదా, ఇంట్లో బంగారం పడుతుంది. ఏమో మేబీ బంగారమే పడుతుంది కావచ్చు, అంత గుర్తులేదు. ఓకే నెక్స్ట్ లెవెల్ కూడా స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోదామా అండి. అరే ఊకదేనారా, అదే రూటు. గేమ్ బట్టి లెవెల్ చేంజ్ డోర్ చేంజ్ అవుతూ ఉండాలి. ఊకదే ఉంటుందా ఏమో ఊకదే ఉన్నది. వీడినే ఉన్నాడు, అటు పోదామన్నా పోరాదు. నెక్స్ట్ గేమ్ ఏంటిది?
ఆయన ఇది సీజన్ 3లో ఉండదు కదా, సీజన్ 1లో ఉండదు ఇది. ఏమో మరి, ఇది సీజన్ 3లో ఉండాలి కదా అయితే, కాకపోతే ఇది సీజన్ 1లోనే ఉంది. వామ్మో, ఇక్కడికి వెళ్ళి దొంకినామంటే ఏం లేదు. వీళ్ళు తక్కువ మంది ఉన్నారు కానీ నొక్కేసే ఛాన్స్ కూడా ఉన్నాయి. అందుకే మనం కొంచెం కడకు నిలబడుకుంటా ఇట నిలబడడం. ఆడ కింద ఏంటి జంప్స్ ఏంటి కలర్ కలర్ ఉన్నాయి. మాకు తెలుసులే, నువ్వు ప్రతిసారి వచ్చి ఇలా చెప్పాల్సిన అవసరం లేదు అది ఇదని. ఏంటియో ఫ్లవర్స్ అనుకుంటా. ఓకే, ఆబ్వియస్లీ కంటిన్యూ అయిపోదాం. వామ్మో వామ్మో, ఈ గేమ్లో ఉరకత్తలేదు గైస్, నడుచుడే. రన్ ఆప్షన్ పెట్టినా కానీ నడుచుడే ఉంది కథ. ఓయ్ అమ్మ, చూసుకోలేరా బాబు. ఏమా, ఎస్. ఎక్కడొకటి కూర్చున్నది ఉండాలి, అక్కడ ఉంది కావచ్చు కూర్చున్నది, అక్కడ కూర్చున్నది ఉండాలి. ఎందుకంటే సీజన్ 3లో 201 ఏమో గుర్తులేదు అంతగానం. బాబు కూడా ఉంటాడు కదా, చిన్న బాబు. అంటే బ్లడ్ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ కూడా, చచ్చిపోయారు కావచ్చు. కింద ఎవరైనా ఉన్నారా? కింద ఎవరైనా చచ్చిపోయారా అన్నాను. ఓకే, ఈ లెవెల్ కూడా అయిపోయింది. ఈ లెవెల్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసినాం. అండ్ విన్ కూడా అయినా మనం. ఓకే, ఇప్పుడు కంటిన్యూ, ఆబ్వియస్లీ కంటిన్యూ అవుతుందా. అండ్ చచ్చిపోయారు ఈ లెవెల్లో అయితే. అంతకుముందు లెవెల్ అయితే ఎవరు చచ్చిపోయారు, కానీ ఈ లెవెల్లో అయితే చచ్చిపోయారు. ఓకే, 3-4 ఏమో చచ్చిపోయారు. కంటిన్యూ అవుతుందా మనం. ఎంతమంది చచ్చిపోయారు? అదే 4 చచ్చిపోయారు. మనం ఎక్కడున్నాం? సరే యార్, మన నెంబర్ ఏంటిది అసలు? 291 ఇక్కడ ఉన్నాం మనం. ఓకే, గేమ్ కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అవుతుంది కాదు, మనీ వాడతాయి కదా అంతకుముందు. ఫస్ట్ గేమ్ కూడా అయిపోయింది కాబట్టి మనీ వాడతాయి కదా మరి ఆబ్వియస్లీ. అరే యార్, ఓపెన్ అయిందా ఏంటిది? ఓయ్ బాబు, ఇది ఎందుకంటే మంచి సేఫ్టీకి మనం బ్యాట్ అయితే పెట్టుకున్నాం కానీ. వామ్మో గైస్, ఇది ఆగేమో బ్యాట్తో కొట్టుకుంది చూడు. అమ్మో, మనం అయితే వాష్రూమ్ పైనకి ఎత్తుకేసినాం. మేబీ ఇక్కడికి ఎవరు అత్తమంతా ఖచ్చితంగా నడికేస్తాడు, ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ముందే మనం చంపేస్తే మనం ఏమైనా అవుతారని ఆలోచన అది అనుకుంటారు కదా. సో చంపేసే ఛాన్స్ చాలా ఉంది. ఇంకా మనం ఇలా బాత్రూమ్లకి అయితే వచ్చేసినాం. వాళ్ళు బయట కొట్టుకుంటారు, మనకైతే ఎవరు కొట్టాల్సిన అవసరం లేదు. ఎవరు అమ్మ ఎవరు వస్తారు, ఎవరు కొట్టాలని నేను అనుకోవట్లేదు. లేరు, ఎవరు వస్తలేరు. సో అందుకే సపరేట్ ఇట్లా వచ్చి అవుతాను. అమ్మ, అరే నువ్వు ఇట్లా రాకు, దయచేసి నేను దండం పెడతా, పైనకి ఎక్కకండి మీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే యార్, ఇక్కడ ఎక్కడానికి ట్రై చేస్తుండు. అరే యార్, ఎక్కువ నన్ను పంపుతుండ్రా బాబు. అరే నీకు ఎందుకు అంత కక్ష నా మీద? ఇష్టపెట్టి రాయండి. చాలా తక్కువ మంది ఉన్నారు కావచ్చు. తక్కువ మంది ఉండేసరికి ఏంటంటే ఇక తక్కువ వచ్చినాయి. లేదంటే ఇదంతా లైన్ వర్స్ 780. ఓకే, రౌండ్ కంప్లీట్ అమ్మా. ఆడవడో వచ్చి కొడదామని చూసిండు, మెల్లగా తప్పించుకో. అయినా పైన అంత చూడండి అసలు ఏం లేవు, ఎక్కువ మంది లేరు కాబట్టి ఇంతే మంది ఉండరు మరి. ఈ గేమ్లో అయితే మస్తు మంది చనిపోయారు గ్యాస్. అమ్మో, ఇంతమంది చనిపోతారు అనుకోలే గేమ్లో. లెవెల్ 8 మనకి ఇంకా ఇప్పుడు మస్తు తక్కువ మంది ఉన్నారు గ్యాస్. గేమ్ ఎక్కువ హార్డ్ లెవెల్స్ పెట్టి ఇప్పుడే కంప్లీట్ అవుతారు కావచ్చు నాకు తెలిసి, ఎందుకంటే మస్తు తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందో ఏమో. ఈ గేమ్ నిజంగా కష్టం ఉంటుంది గైస్. ఈ కొన్ని లెవెల్ ఈజీగానే ఉంటాయి, కాకపోతే ఒక లెవెల్ ఏమో అత్తది ఘోరం కష్టం ఉంటుంది. అందులో సీజన్లో కూడా మస్తు మంది దాన్ని ట్రై చేసి మస్తు మంది దానివల్లనే ఓడిపోయారు. అది 4th గేమ్ 3rd గేమ్ అంతగానో గుర్తుకొస్తుంది. గేమ్ స్టార్ట్ అవుతుంది అటు. ఈ గేమ్ అంటే నాకు మస్తు చిరాకు, నాకు నచ్చదు ఈ గేమ్ అంటే. పోయి ఈ గేమ్ వచ్చింది. ఇవేంటి డోర్లా, ఇవేంటి ఏమో రకరకాల పెయింటింగ్ ఇస్తారు. ఆల్రెడీ అయిపోయింది. మనం సెకండ్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఫీడ్ ఆడతాడు. మనమేనా? మనమే ఆడుతుంటాం కదా. ఏమైంది? విన్ అయితే అయినాం అంటే వాళ్ళు ఎందుకనే ఉన్నారు. టీం బట్టి పోతుంది కదా ఇది. టీం ఉంటుంది కదా, ఇది టీం ఉంటుంది కదా ఇది. కానీ టీం లెక్క లేదు. ఇప్పుడు ఎవరి వాళ్ళు వస్తారు. సీజన్లో అయితే టీం అన్నట్టే ఉంటుంది సిరీస్లో. ఓకే, ఇదేంది ఇది? ఓకే, ఇదేంటి ఇది అసలు? నాకైతే ఏమర్థమవుతలేదు. అరే యార్, ఏంటిది? ఓ షిట్, అసలు ఇదేంటో నాకు అర్థమవుతుంది నిజంగా ఇది ఏంటిరా బాబు, నాకు తెలియదురా ఏంటిదో. అది బాబు, ఇది ఏంటిరా బాయ్? ఉందండి, కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే, ఇక్కడ అన్నిటి రాకుండా దాన్నే తీసుకోవాలన్నమాట, నాకు అర్థమైంది. ఓకే, డన్ అయిపోయింది. ఎస్ అమ్మా,
ఇది కొంచెం ఈజీగా ఉంది నాకు తెలిసి మేబీ ఇది హార్డ్ అనుకుంటా బొంగరం ఇప్పుడు ఎస్ ఇది బొంగరం ఇప్పుడు ఇది హార్డ్ ఉంటుంది ఇది అస్సలు కానే కాదన్నట్టు ఇది బొంగరం ఇప్పుడు హార్డ్ ఉంటుంది అది చూపెడుతుంది గ్రీన్ది ఎంత చూపెట్టినా కానీ దానికి తగ్గట్టు వేయినా కానీ కరెక్ట్గా అయితే కాదు చెప్పు తిరగదు ఇది తిరుగుతుంది అరే పోరా నాయన స్టక్ అవుతుంది మన ప్లేస్ ఇది ఎందుకు నాకు తిక్కలు ఎత్తుంది మత్తోడు చాలా తిక్కలు ఎత్తుంది మస్తు తిక్కలు ఎత్తుంది మరి ఈ గేమ్ స్కిప్ చేసామన్నా నాకు తిక్కలు ఎత్తుంది మరి అరే బాబు ప్లీజ్ బాబు తిరుగురా బాబు నేను చెప్పిన కదా ఇదే ఘోరంగా హార్డ్ ఉంటుంది ఇదే హార్డ్ ఉండేది ఎంత ట్రై చేసినా కానీ ఇది ఏం కాదన్నట్టుగా తిరుగురా బాబు ప్లీజ్ ఏమన్నా టెక్నిక్ ఉన్నదా దానిలో ఏంటిది అసలు కరెక్ట్ పెడుతున్నా కదా బాయ్ దానికి దాని వెనకాలనే పోతున్నా కదా మళ్ళీ ఏంది ప్రెస్ చేసి పట్టుకోవాలా ఏంటిరా మళ్ళీ ప్లీజ్ స్టక్ ఒకటి బీబీలు ఎత్తుంది నిజంగా నాకు తెలియదు ఇక 31 సెకండ్స్ ఉంది ఆబ్వియస్లీ ఓడిపోతాం మన దానిలో ఏముంది అసలు నాకు తిక్కలు వేసుడు తప్పించడం ఏం లేదు నిజం వీడు కూడా నాతోనే సేమ్ నా లెక్కనే ఉన్నాడు ట్రై చేస్తుండట్లు నాతోనే మళ్ళీ ఇది స్టక్ అవుడు ఇదేంది అసలు పోతలేదు స్టక్ అవుడు లీవ్ ఇది లాస్ట్ టైం ఫైనల్గా ట్రై అవుతున్నా ఇది కూడా పడదని తెలిసిందే లాస్ట్ టైం ఫైనల్ ట్రై అయ్యడానికి కూడా లేదు ఇక్కడ అయిపోయింది ఓడిపోయినాం ఇంకేముంది మనం స్టాపర్ కంటిన్యూకి వచ్చినామేంది మళ్ళీ ఏమైంది స్టాపర్ కంటిన్యూకి వచ్చినాం మనం మళ్ళీ హౌ ఇద్దరమే ఉన్నాం లేదు ఇద్దరం లేము అరే స్టాపర్ కంటిన్యూకి ఎట్లా వచ్చినామో అర్థమవుతలేదు నాకైతే ఏమో కానీ నాకు అంటించిపెట్టి అయితే మనం అయితే ఆడదాం ఒక ఛాన్స్ వచ్చింది మనకి ఆడదాం ఇవంతా ఇచ్చిపెట్టి పైసలు చూడండి మళ్ళీ ఫస్ట్ కంతా స్టార్ట్ అయిందంటే అదేం లేదు సేమ్ ఆ లెవెల్ నుంచి స్టార్ట్ అయింది ఇద్దరమే ఉన్నాం అండ్ ఇక్కడ ఉంది ఇక్కడ ఎక్కువ మంది ఇద్దరే ఉన్నాం యార్ నిజంగానా వావ్ ఏమో గైస్ నాకైతే ఏమర్థమైతే లేదు మనం ఓడిపోయినాం అయినా కానీ మనం నెక్స్ట్ లెవెల్కి వచ్చినాం ఇట్లానో అర్థమవుతలేదు కానీ అయితే వచ్చినాం కానీ ఇట్లా వేసి ఈ లెవెల్కి గెలవాలి ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్కడిని ఓడించి మనమైతే ఆ పైసలు అన్నీ తీసుకొని ఇంటికి తెలిపాం ఈ లెవెల్ ఇద్దరం ఎట్లా ఆడతాం నాకు అర్థం కాదు ఈ లెవెల్ ఇద్దరు ఆడరాదు గైస్ ఎందుకంటే ఒక్కళ్ళు ఉన్నది ఎంచుకో వస్తుందా ఒక్కళ్ళు ఇక్కడ నెంబర్లు కూడా కనబడతలేదు కదా ఫస్ట్ చూసుకుందామంటే తర్వాత నాకు తెగవచ్చు నాకు తెలిసి అరే ఎట్లా ఇప్పుడు ఇద్దరమే ఉన్నాం అంటే మనం అరే తమ్ముడు ఫ్రెండ్స్ కావాలరా బాబు బాబు ఫ్రెండ్స్ కావాలి ఖచ్చితంగా మరి ఇది నెంబర్లు ఉంటాయి ఒక్కటి ఉంటుందా నాకు తెలియదు ఇక మరి చూద్దాం చంపేస్తుందిరా బాబు ఓకే అరే పుష్ కాదురా బాబు రన్నురా బాబు ప్లీజ్ ఇక్కడ నెంబర్లు కనబడతలేవు ఫస్ట్ అనే చూసుకుందామంటే ఓకే ఏం కాదు కొంచెం కూల్ ఉందాం ఎట్లా చూడిద్దాం అనుకుంటే పోయి ఈ లెవెల్ వచ్చింది నాకు ఈ లెవెల్ అన్నా ఇవర అక్కడ లెవెల్ అన్నా మస్తు చిరాకు ఎందుకంటే ఇవే హార్డ్ ఉంటాయి కాబట్టి చిరాకు అండ్ గేమ్ స్టార్ట్ అయిపోయింది అరే యార్ ఎస్ యార్ మూషే యార్ అమ్మయ్యా ఇద్దరం కొంచెం ఫ్రెండ్స్ లెక్కుంటారే ఈ గేమ్ అయితే కంప్లీట్ చేయగలుగుతాం కాబట్టి అన్ని ఇద్దరే వచ్చినాయి అరే యార్ అన్లాక్ అన్లాక్ ఎత్తుండే గైస్ వీడు అన్లాక్ ఎత్తాం మొత్తం బుక్ అవుతాం ఇద్దరం చేస్తాం ఏం లేదు వాడు బయటకు గుంజుకొచ్చి మరీ చంపిస్తాడు అన్ని డోర్లలో 2-2 అనే ఉంది అంటే ఈ గేమ్ ఫ్రెండ్లీగా ఆడితేనే మనం ఈ గేమ్ని కంప్లీట్ చేయగలుగుతాం ఖచ్చితంగా ఫ్రెండ్లీగా ఆడితేనే కంప్లీట్ చేస్తాం ఓకే డన్ అరే యార్ లాక్ ఇద్దరమే ఉన్నాం గైస్ ఎందుకు ఇక మరి బయట కూడా ఎట్లా లాక్ ఇంట్లోనే ఉంటే అయిపోద్ది ఇంకెందుకు బయట కూడా బయట చీరు అదేంటి మరి అన్నీ అట్లానే ఉన్నాయి అనుకుంటా 2-2 నేను చూడనే ఇవ్వలే అసలు ఎట్లా వచ్చిన రౌండ్ 3 ఎలా వచ్చిన నాకైతే నిజంగా అర్థమవుతుంది ఎట్లా వచ్చిన
ఓ గైస్ మనకి ఇవరకు హార్ట్ ఉన్నది, మనం రివైవ్ పెట్టుకుంటే మనకు అది వచ్చిందనమాట. అందుకే మనం ఇవరకు లెవెల్లో ఓడిపోయినా కానీ మనం ఈ లెవెల్ ఆడినాం. ఇప్పుడు మనకి 0 ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏం లేదు, రౌండ్ కంప్లీట్. ఏంద్రా మనుషులు చంపేసి రౌండ్ కంప్లీట్ తొత్తు అనుకుంటా. ఏ విన్ను, వావ్ వావ్, ఏంట్రా బాబు ఇది విన్ను. ఓకే వీడు వచ్చిండు కదా, మనమే బతుకున్నాం. అండ్ ఓ సూట్ కూడా ఇచ్చారురా బాబు, మనకి సూట్ కూడా ఇచ్చారు. 291 అనేది నాకు సిరీస్లో కూడా ఇక్కడ చూసినట్టు స్పెషల్ నెంబర్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. మర్చిపోయినాను అంతను, కానీ ఇది ఏంటిది, ఇది ఈడ డౌట్ సింబల్ ఉంది ఏమో నాకు తెలియదు అది. అని స్టాప్ ఆర్ కంటిన్యూ వస్తున్నావు నువ్వు? కంటిన్యూ వస్తా నేను. ఓకే ఫుడ్. అరే మనతో పాటు ముగ్గురు ఉండాలి కదరా, ఏరు మరి ముగ్గురు. మనీ పడుతున్నా, డబ్బు కట్టలే గైస్ అవి. నేను అది గోల్డ్ కలర్ ఉండేసరికి బంగారం అనుకున్నాను. ఎస్ సంపాదించడం గైస్. అంటే గేమ్ ఎంతమంది అనిపోతారో అంతమంది పైసలు వస్తాయి కాబట్టి, ఇలా గేమ్లో తక్కువ మంది ఉన్నారు కాబట్టి నాకు కూడా తక్కువ పైసలు వచ్చినాయి. ఎస్ గైస్ సక్సెస్ఫుల్గా విన్ అయిపోయినాం. ఎందుకంటే మనకు 2 రివైవల్ ఉన్నాయి కాబట్టి విన్ అయినాం, లేకపోతే మనం విన్ కాకపోదాం, పోయేటోళ్ళం. వావ్ అసలు గిన్నె అయితే అనుకోలే. మనతో పాటు ఇంకిద్దరు ఉంటే అది ఇంకా మంచిగా అనిపించేది. ఎందుకంటే నా హార్డ్ లెవెల్ కొంచెం కష్టం. అది వాళ్ళ వాళ్ళ ఫైనల్ గేమ్ ఉంటుంది కదా, మన ఇది మళ్ళీ స్టార్ట్ అయింది గేమ్. మళ్ళీ అది ఫైనల్ లెవెల్ ఉంటుంది కదా, అది మనది వాళ్ళు ఫైనల్ లెవెల్ ఆడతారు కదా, ఇట్లా ఏదో రౌండ్ గీసుకొని. అది కొరియనో జపానో తెలియదు, అంత గుర్తులేదు, కానీ అది ఆడతారు కదా, అది లెవెల్కి పోతే మస్తు అనిపించేది. కాకపోతే ముగ్గురం లేదు, నేను ఒక్కడే కాబట్టి ఇక పోలేకపోయినాం మనం ఆ లెవెల్లోకి. మనకు రివైవ్ ఉంది కాబట్టి మనం లాస్ట్ కష్టంలో ఎంటర్ రాకపోదు అది కూడా. అండ్ మీరు ఇక్కడ వరకు చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మన కొత్త ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మన పాత ఛానల్ పోయింది, అందుకే మన కొత్త ఛానల్ అయితే పెట్టాం. అండ్ ఇదేంది, ఇది ఫస్ట్ సెకండ్ అనేది ఉంది, మనకు అంత అవసరం. ఈ గేమ్లోకి అయితే ఇప్పుడు ఎగ్జిట్ అయిపోదాం. అండ్ ఇలాంటి మంచి వీడియోస్, ఇంకా మంచి వీడియోస్ అయితే గ్రానీ, ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫస్ట్ సబ్స్క్రైబ్ అనేది తెలుసుకోవాలని నాకైతే చాలా ఆతృతగా ఉంది, కానీ ఇంకైతే ఎవరు రాలేదు. అండ్ వ్యూస్ కూడా తక్కువ వస్తున్నాయి, అయినా కానీ పెట్టతా చూద్దాం. ఓకే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.